ఫంక్షన్ కు మనకి కావాల్సిన కొద్ది మంది ఇంపార్టెంట్ పర్సన్ ని ఇన్వైట్ చేశాను. వాళ్ళు మన బిజినెస్ సర్కిల్లో పవరు పలుకుబడి ఉన్నవాళ్ళు. వాళ్ళతో మనం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. రా సీత, నీ గురించే చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలీదు. రిసెప్షన్ రోజు ప్రవర్తించినట్టే ఈ రోజు కూడా ప్రవర్తిస్తే మన పరువు పోతుంది. అప్పుడంటే ఏదో తంటాలు పడి మేనేజ్ చేసాం. ఈరోజు సీత నువ్వే కంట్రోల్ చేయాలి రామ్. అక్కడే ఆగిపోయావేం సీత? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వచ్చి పిన్నికి డాడీకి వెడ్డింగ్ విషెస్ చెప్పు. వస్తున్నాను మామా. పెళ్లి రోజు ఏర్పాట్లు చూసుకోమని రాత్రి అత్తయ్య చెప్పింది. ఆ పనుల్లో ఉన్నాను. సాంబన్న, అది అక్కడెందుకు పెట్టావు? ఫంక్షన్కి వచ్చే అతిథులు చూస్తే బాగోదు. ఇటు తీసుకురా. తెస్తున్నా సీతమ్మా. అయ్యో ఉండు, నేను సాయం చేస్తాను. ఇక్కడికి రా. సాంబన్న, ఇది అటు తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇందాక నా గురించి ఏదో అంటున్నారు. ఈరోజు మీ మామయ్య అత్తయ్య హ్యాపీగా వెడ్డింగ్ డే జరుపుకుంటున్నారు. నువ్వు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తావని వీళ్ళందరి ఫీలింగ్స్ సీత. ఆ అవసరం నాకెందుకు బాబాయ్? నాకు అదే పనా ఏంటి? ఎందుకైనా మంచిదని ముందే జాగ్రత్తలు చెప్తున్నాను సీత. నువ్వు కూడా ఏంటి మామా? మన రిసెప్షన్ రోజు ఏం జరిగిందో నీకు తెలీదు. నేను చెప్పినా నమ్మవు. ఆ ఒక్కరోజేనా? ఆ తర్వాత నువ్వు చాలా సార్లు వింతగా ప్రవర్తించావు. అంతెందుకు, ఈరోజు మేమందరము ఒకే మాట మీద ఉంటే నువ్వు ఇంకో వైపు ఉన్నావు. అంటే నేను విద్యాదేవి టీచర్ వైపు ఉండడమేనా? అదే నీతో మాకొచ్చిన ప్రాబ్లం. ఇందులో ప్రాబ్లం ఏముంది? విద్యాదేవి టీచరు సుమతి అత్తమ్మ ఒకరే అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మలేదు. ఎవరి నమ్మకం వారిది. నేను అంతవరకే ఉంటాను. కానీ మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తమ్మకు మధ్యలో గొడవతో నాకేంటి? నువ్వు ఆ మాట మీదే ఉంటే బెటర్ సీత. గెస్ట్లు వచ్చాక అనవసరంగా ఎలాంటి సీను క్రియేట్ చేయకు. గెస్ట్లు అంటున్నారు? ఎవరెవరు వస్తున్నారు మావయ్య? చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఈ సిటీలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ పర్సన్స్ వస్తారు. మరి అంత పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు మీరు మరి ఇంత సింపుల్గా ఉన్నారేంటత్తయ్య? సింపుల్గా ఏంటి సీత, మహా బానే ఉందిగా.
అంత బాగుంది కానీ మొన్న మావయ్య కొనిచ్చిన వజ్రాల నెక్లెస్ పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో. గుడ్ ఐడియా పిన్ని. సీత కరెక్ట్గా చెప్పింది. అవును మహా, ఆ నెక్లెస్ పెట్టుకుంటే నువ్వు ఇంకా స్పెషల్గా ఉంటావు. అప్పుడప్పుడు సీత మెదడు కూడా పనిచేస్తుంది మహా. థ్యాంక్ యూ సీత, మంచి సలహా ఇచ్చావు. చూస్తుంటే పిచ్చి పట్టినట్టుంది బావా. నాకు ఏ పిచ్చి పట్టలేదు. నా రూమ్ కి వెళ్ళి చూడమంటే అందరూ ఇక్కడ ఉండి మాట్లాడతారేంటి? అందరూ నాతో రండి, ఆ దయ్యాన్ని చూపిస్తాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ. రండి కూర్చోండి.